హాయ్ గైస్, ఐక్యూ G9 ఫైనల్గా ఇండియాలో లాంచ్ అయింది. సో ఈ మొబైల్ పర్టికులర్గా చూసుకుంటే మాత్రం ఎంత తక్కువ ప్రైస్లో లాంచ్ చేస్తారని సో నేను అస్సలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న మార్కెట్లో చూసుకుంటే మాత్రం సో అండర్ 20,000 బడ్జెట్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఐక్యూ G9 అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైజింగ్ చూసుకుంటే బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB, సో ఓన్లీ 80,000 రూపీస్ ప్రైజ్లో అనేది ఇంత కిల్లర్ స్పెసిఫికేషన్స్తో ఇవ్వడం అనేది నాకు లిటరలీ క్రేజీగానే అనిపించింది. అఫ్కోర్స్ 8GB ర్యామ్ అండ్ 256GB వేరియంట్ చూసుకుంటే 20,000 రూపీస్ బడ్జెట్లో మీకు అవైలబుల్గా ఉంది. సో బ్లైండ్గా మీకు అండర్ 20,000 బడ్జెట్లో మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఒకసారి దీని ప్రైమరీ స్పెసిఫికేషన్స్ అయితే నేను స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు కంప్లీట్గా ఒకసారి చూడొచ్చు. సో ఖచ్చితంగా ఈ స్పెసిఫికేషన్తో మాత్రం ఈ ప్రైస్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఐక్యూ G7తో కంపేర్ చేసుకున్నా కూడా సో ఐక్యూ G9లో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. లైక్ కెమెరా కానీ, డిస్ప్లే కానీ, ఈవెన్ మీకు లైక్ బ్యాటరీ బ్యాకప్ కానీ అండ్ ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అఫ్కోర్స్ దీనిలో మీకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 1800 nits పీక్ బ్రైట్నెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే మీకు కంప్లీట్లీ ఫ్లాట్ డిజైన్తో వస్తుంది. అఫ్కోర్స్ మొబైల్ కూడా ఫ్లాట్ డిజైన్లో, సో ఆల్మోస్ట్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. సో అలాంటి మెటల్ బాడీ కానీ, అలాంటి పాలికార్బోనేట్ బాడీ కానీ ఇవేవి కూడా రావు. సో అఫ్కోర్స్ మీకు 18,000 బడ్జెట్లో మొబైల్ ఇస్తుంది కాబట్టి సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కొంచెం కాంప్రమైజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. బట్ డిస్ప్లే మాత్రం ఖచ్చితంగా అండర్ 20,000 బడ్జెట్లో ఒక బెస్ట్ క్వాలిటీ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో మీకు Dimensity 7200 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ 5G బ్యాండ్ విడ్త్ పరంగా చూసుకున్నా అండ్ మీకు గేమింగ్ పరంగా చూసుకున్నా అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అండర్ 20,000 బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ కోసం, అంటే ఒక మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నట్లయితే సో మేబీ ఇది మీకు మంచి మొబైల్ లాగా కనిపించవచ్చు. ఐక్యూ మొబైల్స్ అన్నీ కూడా సో గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్స్ కాబట్టి ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు 8GB ర్యామ్ 128GB మీకు 18,000 రూపీస్ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రైస్ పాయింట్లో సో ఇది ఒక మంచి ఆప్షన్ లాగా నాకు కనిపించింది. అండ్ దాంతోపాటు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో ఖచ్చితంగా ఫన్ టచ్తో మీకు OS ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం ఈ ప్రైస్ పాయింట్లో బాగానే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 50+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ Sony IMX882 సెన్సార్తో వస్తుంది. అండ్ దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సో Sony IMX882 సెన్సార్ అనేది మనకి అరౌండ్ 25,000 బడ్జెట్లో ఉండాల్సిన సెన్సార్ ఇది. సో దీన్ని వీళ్ళు 18,000 ప్రైస్లో మనకి ఇచ్చారు. ఖచ్చితంగా ఈ ప్రైస్ పాయింట్లో మాత్రం అండర్ 20,000 బడ్జెట్లో సో ఇది ఒక మంచి కెమెరా ఓరియంటెడ్ మొబైల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఫైనల్గా ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.